ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఐక్య ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 317 సవరించాలని, సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంఘాల కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో ఉపాధ్యాయులు ఉన్నారు. అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, చదువులు చెప్పాల్సినటువంటి పంతులు బజార్లో కూర్చుండే పరిస్థితి వస్తుంది, కారణం ఏంటంటే ఈ డిమాండ్ ఏంటి? ప్రధానంగా ఈ ధర్నాకు ప్రధాన కారణము ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వము 60 నెలల కోసం వచ్చింది. ఈరోజు 20 నెలల కాల పరిమితి దాదాపు పూర్తిగా వస్తున్నది. 20 నెలల కాల పరిమితి పూర్తి అయినప్పటికీ వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఎవ్వి కూడా నెరవేర్చకపోకుండా మమ్మల్ని బదనాం చేయడము, విద్యారంగాన్ని అస్తవ్యస్తం చేయడమే ప్రధాన కారణం. ముఖ్యంగా చెప్పాలంటే మాకు అధికారంలోకి వచ్చినాక మొదటి కేబినెట్ మీటింగ్లోనే మీకు 5 డిఏలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆ వైఖరి ఏమాత్రము సబబుగా లేదు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి డిఏను కూడా ఇవ్వలేదు. ఈరోజు కూడా 5 డిఏలు ఉన్నాయని మీకు పెండింగ్లో ఉన్నాయని మీకు చూపెడుతున్నాం. అదేవిధంగా పిఆర్సీ అని చెప్పిండ్రు. విద్యారంగంలో 5571 పిఎస్హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాల్సిన చేయలేదు. అదేవిధంగా మాకు తరగతి గదులలో చాలా ఇబ్బంది ఉన్నది. 25 జీవో తెచ్చి ఈరోజు 59 మంది పిల్లలు ఉన్నా కానీ 5 తరగతులు ఉన్నప్పటికీ 2 టీచర్లతో మమ్మల్ని పాఠాలు చెప్పమని అంటున్నారు. అది కూడా చాలా కష్టంగా ఉన్నది. ఈరోజు మాకు ఇచ్చిన హామీ అనేటువంటి ఈ సమగ్ర శిక్ష ఉద్యోగులకు కానీ, కస్తూర్బా కేజీబీవీలలో కానీ, మోడల్ స్కూళ్ళలో కానీ టీచర్ల ఎన్ని రోజులు వాళ్ళు యొక్క ప్రయత్నాన్ని ధర్నాల రూపంలో అన్నీ చెప్పినా కానీ హామీ ఇచ్చినట్టు ఇస్తున్నారు. మంత్రుల కమిటీ అంటున్నారు, అధికారుల కమిటీలు అంటున్నారు, కానీ ఏ సమస్య కూడా ఇప్పటివరకు పరిష్కారం లేదు. చాలా దీన వ్యవస్థమైన విషయం ఏంటంటే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రాకపోవడం, తన బిడ్డ పెళ్లి చేసుకుంటున్నాను, తను ఇల్లు కట్టుకుంటే అప్పు జరుపుకుంటున్నాను, తన కొడుకు ఏదైనా బతుకు తెరువు చేస్తున్నాను. ఒక తండ్రి రిటైర్ అయినాక కలలు అంటాడు. ఈ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వకుండా, ఈ పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా ప్రతి నెల 700 కోట్లు ఇస్తామని చెప్పి 187 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ఇప్పటికి 3 నెలలు అవుతున్నది. ప్రభుత్వం ఈ విధంగా ఉద్యోగులను వేధిస్తున్నది. అది ఈ ఉద్యోగులు అవలంబిస్తున్న వైఖరి కారణంగానే ఈరోజు మేము ధర్నా చేయాల్సి వస్తున్నది. ఈ ధర్నా ఇంతటితో ఆగదు. ఈ డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే మేము పెట్టిన 31 డిమాండ్లు, ఆర్థికేతర డిమాండ్లు అన్నీ పరిష్కరించాల్సిన సమయం ఆసన్నమైంది. 20 నెలల సమయం మీకు ఇచ్చాము. ఇక ముందు కనుక ఈ డిమాండ్లను మీరు పరిష్కరించకపోతే మా పోరాట రూపము మరింత ఉధృతంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, చాలాసార్లు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఇటు కలెక్టరేట్ ముందు కావచ్చు, తర్వాత ప్రభుత్వానికి ఏదో రకంగా మీ నిరసన అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు ఏమైనా స్పందించాయా మీ ధర్నాల విషయం కావచ్చు, మీ పోరాటాల విషయంలో కావచ్చు? ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే మేము ధర్నా నోటీస్ ఇస్తామో అప్పుడు సబ్ కమిటీ అంటారు, మంత్రుల కమిటీ అంటారు, ఇంకో కమిటీ అంటారు. ఈరోజు కమిటీలు వేసి అన్ని కాలయాపన చేశారు. ఆ కాలయాపన ఇప్పటికి 20 నెలలు గడిచింది. కాబట్టి ఈరోజు మేము ప్రత్యక్షంగా పోరాటంలోకి దిగడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, హెల్త్ కార్డ్స్ దాదాపుగా గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు హెల్త్ కార్డ్స్ అనేటివి లేవు. ఈరోజు మామూలుగా ఒక ప్రైవేట్ వాళ్ళు వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కానీ 20 ఏళ్ళు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగులకు మాత్రం ఎటువంటి హెల్త్ సంబంధించిన ఆరోగ్య భద్రత లేదు. ఎందుకంటే ముందు మేమే డబ్బులు చెల్లించాలి, ఆ తర్వాత వాళ్ళకు వీలైనప్పుడు ఇప్పటికి 2-3 సంవత్సరాల నుంచి హెల్త్ సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కూడా పెండింగ్లో ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వీళ్ళు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, మీకున్న కోరికలన్నీ కూడా మేము నెరవేరుస్తాం. అంటే మా ఏం గొంతమ్మ కోరికలు కాదు. 2023 జూలై 1 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీని ఇప్పటివరకు అమలు చేయలేదు. అంటే దాదాపుగా 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అదేవిధంగా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మా సమస్యలు పక్కకు పెడితే పాఠశాల సమస్యలు కూడా పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు ఒక టీచరు 2 టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు చాలా ఉన్నాయి. అటువంటి పాఠశాలలో మౌలిక వసతులు తగ్గాయి. గతంలో ఇప్పుడు కొంచెం మెరుగుపడుతున్నాయి. మేము ఏమంటున్నామంటే, తరగతికి ఒక టీచర్ని ఇవ్వండి, తరగతికి ఒక గది ఇవ్వండి. మేము ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా మేము పిల్లలను మన చదువులో ఉన్నత స్థితికి తీసుకువెళ్తామని చెప్తున్నాం. కానీ ఈరోజు చాలా స్కూళ్ళల్లో 1-2 ఉపాధ్యాయులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టయితే చాలా తరగతి గదులు ఉన్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. మరి తల్లిదండ్రుల ఆలోచన విధానం ప్రైవేట్ స్కూల్కి పంపించాలని ఉన్నది. మరి వెంటనే గవర్నమెంట్ ఏం చేయాలంటే, తరగతికి ఒక ఉపాధ్యాయుని ఇవ్వండి, తరగతి గదిని ఇవ్వండి. మేము కార్పొరేట్ శక్తులకు ధీటుగా మన పిల్లలకు విద్యను అందిస్తామని చెప్తున్నాం. ప్రభుత్వాన్ని తామేమో గొంతమ్మ కోరికలు కోరటం లేదు,
తమ సమస్యల్ని పరిష్కరించాలని, ఇవి న్యాయమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి అయితే ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పేసి అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్పొరేట్కు ధీటుగా విద్యను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తమ న్యాయమైనటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అయితే ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ నుంచి. కర్నూలు కలెక్టర్